సో ఇప్పుడైతే మా పిల్లి ఇక్కడైతే కూడా ఉందన్నమాట మంట. ఆనియన్స్ వేసినారు, మళ్ళీ ఇప్పుడు చిల్లీస్ తెస్తున్నారు. సో చిల్లీస్ తెస్తున్నారు, ఆనియన్స్ వేసినాం కానీ చిల్లీస్ అండి అన్న అన్నీ ఆంటీ అక్కడ టమాటాలు నేను యాక్చువల్గా నూనెలు వేస్తుంది కదా, ఇప్పుడు బాగా మారుతుంది. మసాలాలు వేసి చేస్తున్నారు. ఇంకొన్ని చిన్న చాలు. సో చిల్లీస్ వద్దు అనుకున్నారు, మళ్ళా నేను చెప్తే వేస్తున్నారు. ఎగ్స్ కూడా చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. సౌండ్ వస్తలే ఉడికే సౌండ్ అంటే. సో ఆంటీ అయితే అది దాని మీద కట్ చేస్తుంది. దాన్ని ఏమంటారో చెప్పండి. చిల్లీ పచ్చిమిర్చి కాదు, కట్ చేసేది దాన్ని ఈల కత్తి. చాలా ఇప్పుడైతే పిన్ని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎన్ని? 3 tablespoons because we are more. That's what I need more also. ఎగ్స్ అయితే బాగా మసాలా అయి ఉన్నాయి. అక్కడైతే ఎగ్స్ ఫీల్ చేస్తాం. ఇక్కడ టమాటోస్, ఇక్కడ ఆనియన్స్, ఇక్కడ వాటర్, అక్కడ టీ తాగాం. చాలా మంచి స్మెల్ వస్తుంది గాయస్. సో చాలా మంచి స్మెల్ వస్తుంది. ఫస్ట్ ఏం చేసినారంటే ఫస్ట్ ఆనియన్స్ వేసి చిన్నపిన్ని పచ్చిమిర్చి వేసినారు. వేయలే లవంగా, ధనియాల పొడి అట్లుందా కొంచెం ఫ్లేవర్ఫుల్ ఉంటుంది అప్పుడు. సో చిల్లీస్ వేస్తున్నా అంటే వేస్తున్నావా? అబ్బాబా ఎక్కడ పసుపు చెట్ల కొండలోరా? నాకు కావాలా పసుపు. అంతే ఉంది. అట్లా కాదు, ఇక్కడ ఎక్కడ కొనుక్కుంటారు మీరు? అది వేరే అమ్మతానికి తెచ్చింది కదా, అది కొమ్ములు పట్టుకొని. అవునా? ఎంత వేస్తున్నావు పసుపు? అంతే, ఇప్పుడు ఇక్కడ షాప్స్ లో దొరకదా ఇది? ఇట్లా చిన్నపిని పసుపు ఎంత వేస్తున్నావు? అన్నిటికి కొలతలు ఉండవు బిడ్డ. ఒక పావు. సరే, అది ఏడు నుండి చెప్పు. ఆ పసుపు ఏడు నుండి న్యాచురల్ ఇక్కడ అన్ని స్మెల్ ఇట్లా ఓపెన్ చేయడం మంచి స్మెల్ వచ్చింది, పసుపు స్మెల్. అదే నాటుదే. నాకు నిజామాబాద్లో కథను ఉండే సిస్టర్, అప్పుడు నాకు తెచ్చిస్తుండే పాపం ఆయన. కానీ ఇప్పుడు నేను కంపెనీ కారం చిన్నపిని కారం వేస్తా. ఇక ఫస్ట్ పచ్చిమిరపకాయలు ఏమని చెప్పినావు కదా, పచ్చిమిరపకాయలు వేసేసి కాస్త అయిపోయినాక కొంచెము ధనియాల పొడి, పర్లేదు, ఇంకొంచెం చెక్క లవంగా ఉన్న కూడా బాగుంటాయి, కొంచెం రుచి ఆడుతుంది. కరివేపాకు
ఆంటీ వాళ్ళ దగ్గర లేవేమో అన్నారు. ఉన్నాయి కరివేపాకు చెట్టు ఉంది కదా. ఈరోజు వంటలు చేసిండు కదా, వంటలు చేస్తే ఉంటాయి. సో నేనైతే కలుపుతున్నాను. నువ్వు దాంట్లో పడేసే అసలు కొంచెం హీట్ అవుతుంది. ఇందులో ఇందులో ఫీచర్ ఉంటుంది కదా, హీట్ దగ్గరికి పోతే టెంపరేచర్ హై హై అని చెప్పి చాలా న్యాచురల్ అండ్ హెల్తీ. అన్ని యాడింగ్ ఎవ్రీథింగ్, ఫ్లేవర్ కూడా ఉండడానికి యాడింగ్ ఎవ్రీథింగ్. ఇక్కడ చాలా చెట్లు ఉన్నాయి. చినిపిన ఏమేమి చెట్లు ఉన్నాయి చెప్పు. అమ్మాయి టుక్ ఆల్రెడీ ద వీడియో ఉంది. ఓహ్, మ్యాంగో చెట్టు అన్నీ ఉన్నాయి. కొంచెం సాల్ట్ యాడ్ చేస్తుంది. I always been scared of salt, so little by little. ఫస్ట్ కలిపి టేస్ట్ చూసింది, మళ్ళీ ఉప్పు సరిపోలేదని కొంచెం వేస్తుంది, ఎందుకంటే అందరు తినాలి కాబట్టి. ఇంకా ఒక స్టూల్ ఉంటే బాగుంది. ఆడు ఉంది చూడు, ఇంకా చిన్నది కాదు, పెద్ద స్టూల్ ఉంది. కానీ కర్రలు పెద్దగా ఉన్నాయి కదా, కూర్చొని ఎట్లా చేస్తావు? చినిపిన్ని ఆంటీ మసాలాలు తెచ్చి. ఇది వేరే, ఇది వేరే. ధనియా కొరియాండర్ పౌడర్, ఇది కారం, ఇది చెక్క పొడి. చెక్క పొడి ఇక్కడ కూడా ఉంది, చెక్క పొడి. ఇది కూడా Hi guys, so I wanna add masalas. So I like this masala because it is nothing but cumin seeds. Cumin seed powder, little I'll add it because it adds more taste and the flavor makes much difference. And these all are here natural powders. ఆంటీకి అర్థం అవ్వట్లేదు. ఇక్కడ natural powders. ఇక్కడ natural powders. ఇక్కడ ఫ్లేవర్, నేను లోకల్ ఫ్లేవర్ ని బాగా ఇష్టపడతాను అన్నమాట. కాబట్టి జస్ట్ ఒక పించ్, కొంచెం కొంచెం, ఎందుకంటే ఘాట్ ఇక్కడ ఎక్కువ. మసాలాలు ఉంటాయి కదా, ఇక్కడ మసాలాలు మనం తినాలి కదా, ఏ ఊరికల్లా మసాలాలు మనం తినాలి కదా, అందుకే కొంచెం పించ్ చేస్తున్నాను. కొంచెం కొంచెం. ఎక్కువ వాడుకోవచ్చు. అవును, కొంచెం కొంచెం అంటే రోటి పచ్చడి వేరు సిస్టర్. కొరియాండర్ పౌడర్. కొంతమంది ఏం చేస్తారంటే ఒక ఆంటీ ఉంటారు, చెక్కగా దించి వేసేసి వదిలేస్తారు. అంటే దంచేసినాం అనుకో ఇంకెక్కువ పట్టుకుంటుంది కదా, అట్లా దంచేయకుండా కరివేపాకు ఉంటే బాగుంటుంది బిడ్డ. So I'm adding, guys, this much. ఇంకొంచెమే. చాలా మంది ఉన్నాం కాబట్టి I want to add more పచ్చిమిరపకాయ వేసాం కాబట్టి తర్వాత యాడ్ చేస్తాం. మళ్ళీ మా ఊళ్ళు తిడతారు, అమ్మో కారం కారం. ఫస్ట్ పిల్లలే తినలేరు. కానీ నిజంగా if you look at turmeric, it's really good. ఇప్పుడు ఈ కారం వేసినా కూడా చాలా బాగుంది, అంత న్యాచురల్. అలాంటి దాంట్లో వంట చేసినాం అనుకో, పసుపు టేస్ట్ మచ్ స్మెల్, టేస్ట్ బాగుంటుంది. ఇంకా సిస్టర్ ఇప్పుడు కరివేపాకు తెంపుకొని వస్తారు, కొనుక్కోండి, ఎందుకంటే చెట్లు ఉన్నాయి. దట్ ఈస్ వాట్ ఐ వాంట్ ఇన్ మై లైఫ్ ఆల్సో. గో ప్లక్ అండ్ ఎంజాయ్ ది ఫుడ్. చినిపిని పసుపు ఇచ్చినా చెప్పినా పెట్టి అట్లాగా స్మెల్. నేను మాకు కరువు కదా సిస్టర్ కరివేపాకు, అంటే నేను ఏం చేస్తా అంటే కరివేపాకు నీరు తుంచి అట్లా పడేయకుండా ఇట్లా తుంచుతా, అంటే కడుపులోకి వెళ్ళిపోతుంది. మనం ఎట్లా అంటే తీసేస్తారు పక్కన పెడితే తింటారు. మామూలుగా ఆగు వస్తున్నా. See guys, ఎంత ఫ్రెష్ గా మేడం తీసారు, ఏంటిది సిస్టర్ తెంపుకొని వచ్చిండ్రు. అంటే చెట్టు ఉంది కాబట్టి ఎంత బాగుంది అంటే స్మెల్ అంత బాగుంది. తుంచుతుంటే కూడా తునిగిపోతుంది, ఎందుకంటే లేత చెట్టు కాబట్టి. ఇంకోటి అట్లనే వేసినాం అనుకో పిల్లలు ఏరు పెడతారు, అందుకే దీన్ని వేస్ట్ అవుతాయి. అందుకని ఇట్లా మనం క్రష్ చేసినాం అనుకో
నోట్లోకి వెళ్ళిపోతుంది, కడుపులోకి చిన్ని పిన్ని అల్లు ఒకటి ఉంది. అదే అదే ఇది ఇట్లా అయితే కూరతో కూరతోటి కలుసుకొని వెళ్ళిపోతుంది. ఇదే బాగుండదు అక్క. లేకపోతే కాకుంటే పక్కకు పెట్టి చిన్ని పిన్ని కొరియాండర్ పౌడర్ వేసినావా? కొరియాండర్ పౌడర్ లాస్ట్ కొరియాండర్ పౌడర్ వేస్తా, గుడ్లు వేస్తాం. ఈలోగా కొంచెం మాడిన స్మెల్ వస్తుంది. కోకోనట్ పౌడర్ వేస్తా. చిన్ని పిన్ని మాడిన స్మెల్ వస్తుంది. ఆంటీ అది వేస్ట్ కదా పక్కది? పక్కది టమాటోస్ వేసి అటు పక్కది దాన్ని ఇంకా ఇది అయిపోయినాక ఆడుకోవాలి మొత్తం. నేను టేస్ట్ చూస్తే సో నేను ఈ కొబ్బరి పొడి అంతా వేస్తా, బికాస్ అందరూ దృష్టిలో పెట్టుకొని కొబ్బరి చాలా ఇంపార్టెంట్. నువ్వు తెచ్చినావా? సో లేదు ఈరోజు నాన్ వెజ్ కాబట్టి కొబ్బరి పౌడర్ యాక్చువల్గా అది నేచురల్ కాదు. అదే అదే నిన్నటి నుంచి అట్లనే ఉంది. నిల్చొని ఉంది, పాటలు పాడుతుంది. మళ్ళీ ప్రయాణం కూడా మొదలు చేసిన కొంతమందికి ఉబ్బుతాయి, కూర్చున్నా కూడా ఉబ్బుతాయి వాళ్ళకి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సిస్టర్, ఇంట్లో వాటర్ వేద్దాం, నీళ్ళ నీళ్ళు వేద్దాం, బాగుంటుంది. ఎందుకంటే మరీ ఎక్కువ ఉన్నా లోపలికి బాగా రసం పోతుంది. గుడ్లలోకి రసం కాదు, మరి ఇట్లా ఎట్లా మరి సాలిడ్గా ఉండదు, మరి లిక్విడ్గా ఉండదు. ఎస్, ఎప్పటికైనా అక్కడ అడుగంటుతుంది అంటే టమాటాలు వేసినప్పుడు కింద అడుగంటుంది. ఇప్పుడు కాచిన పిన్ని అది వేసేస్తే అది కూడా ఫ్రై. కొరియాండర్ చేదు వస్తుంది తెలుసా, ధనియాల పొడి వేయకూడదు, చేదు వస్తుంది. అందుకని ఉత్తి దించేటప్పుడు గుడ్లు దాని మీద చాలా సరిపోతుంది. సరిపోతుంది. ఇంకొక గ్లాస్ వేసినావా? 2 3.5 2.5. సో 2 వేసేసినానండి. ఎందుకు ధనియాల పొడి వేస్తలే లాస్ట్కి అని అంటే మూత పెట్టాలి. మూత పెట్టేసి కొంచెం పొరలనిద్దాం సిస్టర్. ఇప్పుడు ఇదంతా పచ్చిగా ఉన్నట్టు అనమాట, వాటర్ పోసినప్పుడు పచ్చిగా అవుతుంది. అందులో నుంచి కొంచెం బబుల్స్ రావాలా, బాయిల్ రావాలా, ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ అవ్వాలి దాంట్లో నుంచి, అప్పుడు అది పాకంకి వచ్చినట్టు. అసలు చెప్పాలంటే ధనియాల పొడి, తర్వాత కరివేపాకు, సారీ కోకోనట్ పౌడర్, తర్వాత మస్టర్డ్ కాల్ మాడిన స్మెల్ వస్తుంది. పప్పుల పొడి, పుట్నాలు అంటారు కదా, చిన్నపిన్ని పప్పుల పొడి స్మెల్ రావాలండి. అయితే పప్పుల పొడి స్మెల్ అని అంటే ఇప్పుడు మంచిగా ఇప్పుడు బబుల్స్ వస్తుంది చూడండి. ఇప్పుడు ప్లేట్ ఎందుకు మళ్ళీ పైన? హ్యాస్ టు బి లే డౌన్, అప్పుడు ఫ్లేవర్స్ విల్ నాట్ గో. సో ఓకే, బంద్ చేసేసి పోయిరా. ఓకే గైస్, సో రైట్ నౌ ద కొరియాండర్ పౌడర్ ఇప్పుడు వేస్తున్నా. యాక్చువల్గా సిస్టర్ వాళ్ళు దంచితే కూడా బాగుంటుంది, కానీ ఇంక ఈ మధ్య మనకు టైం ఉండదు కాబట్టి ఇంకా రుచి, దంచినది ఇంకా రుచి. ఆయన నేను కొంచెం 2 చేతులతోటి ఒక హాఫ్ అంటే 1.5 teaspoon 2.5 teaspoon అనుకుంటే ఎక్కువ వేస్తాను నేను. ఎందుకంటే మనం మసాలా కూడా ఎక్కువ వేసుకున్నాం కదా, పిల్లల కోసం మెయిన్గా అనుకోండి. ఇంకా గుడ్లు వేయండి, గుడ్లు వేసుడే తరువాయి. కాకపోతే కొంచెం ఒక పించ్ ఆఫ్ సాల్ట్ కూడా వేస్తాం. ఎందుకు తక్కువ అయిందా? కొంచెం తక్కువ, ఎందుకంటే టమాటాలు ఉల్లిగడ్డ వేస్తే తీపి వస్తుంది, కొంచెం తీపి వస్తుంది కాబట్టి మనము అన్నంలో చేసుకోవాలి కాబట్టి కొంచెం వేస్తున్నాము. దగ్గరకు వస్తే మరి రుచి వేరు ఉంటుంది కదా. నాన్న కత్తి పెట్టింది చూసి కిందకుంది. ఇదిగోండి, నౌ వి ఆర్ యాడింగ్ ఎగ్స్ లాస్ట్లీ. కలపకూడదు, అవే ఇంకా మేము ఏమంటారు మధ్య ఇట్లా పెట్టినాం కదా, ఏమంటారు మసాలా పెట్టినాం. ఘాట్లు పెడితే గుడ్లు పగలకుండా ఉంటాయి. ఆయిల్ వేయించేటప్పుడు గుడ్లు పగలుతాయి. బాయిల్ చేసినారా? బాయిల్ కాదు, ఫ్రై కానీ పొట్టు తీసేటప్పుడు కొంచెం దానికి పోపు చేయాలి. అట్లా కాదు, బాయిల్ చేసి ఫ్రై చేసినారా? బాయిల్ చేసి ఫ్రై చేసి సిస్టర్ మీకు వచ్చినంత వరకు ఉంచండి, బిడ్డ జనాలుగా వెళ్ళిపోతుంది అట్లా.
అయిపోయింది సిస్టర్. అది ఉడకాలి. ఇలా అన్నమాట. కొత్తిమీర వేసుకోవచ్చు. నువ్వు చేస్తావా? అయ్యేవా అది వేయాలా? ఇప్పుడు ఇంకా బంద్ చేసి